హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను షేర్ చేయబోతున్న రెసిపీ మష్రూమ్ బటర్ మసాలా రెసిపీ. ఈ మష్రూమ్ బటర్ మసాలా రెసిపీ 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో నేను ఈ రెసిపీని ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. మీరు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మష్రూమ్ బటర్ మసాలాని మనము రోటీస్లోకైనా, పరాటాస్లోకైనా, పులావ్ రెసిపీస్లోకైనా టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. అది ఎలాగో రెసిపీని ఫాలో అయిపోండి. ముందుగా ఇక్కడ మష్రూమ్స్ తీసుకుంటున్నాను. మష్రూమ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నవి మాత్రమే మనం వాడుకోవాలి, లేదంటే మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ మాత్రమే ఎప్పుడైనా వాడుకోవాలి. వీటిని నీళ్ళల్లో వేసేసుకొని 2 సార్లు నీట్గా మొత్తం దానిపైన స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత ఇలా ఎడ్జెస్ని కట్ చేయండి. కింద కాడల్ని సపరేట్గా, పైన మష్రూమ్ని సపరేట్గా కట్ చేసి పెట్టుకోవాలి. మష్రూమ్స్ని కట్ చేసుకున్న వెంటనే మనము ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు బటర్ని వేసుకోవాలి. బటర్ కొంచెం కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాయలు, ఒక యాలకుని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నిటినీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ని ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి. మష్రూమ్స్ని ఫ్రై చేసే టైంలో 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కూరల్లోకి వేసుకునే మసాలా కారము 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ని 4 నిమిషాలు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోవాలి. కర్రీకి కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అల్లము 2 ఇంచులు సన్నగా కట్ చేసుకున్నది, వెల్లుల్లి రెబ్బలు 5, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే కలిపి మిక్స్ చేసి ఫ్రై చేయకండి. ఎండుమిర్చి 1 కూడా వేసేసుకోండి. జీడిపప్పు 10 వేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న టొమాటోని, ఆనియన్స్ని వేసుకోవాలి. టొమాటోలు 1/2 కిలో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది. టొమాటోస్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా రౌండ్గా కట్ చేసుకోండి. ఎన్ని పీసెస్ కట్ చేయగలిగితే అలా కట్ చేయండి. చిన్న పీసెస్గా కట్ చేసుకొని మసాలాకి చివరిలో 2 నిమిషాల ముందు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఆనియన్ ముందుగానే వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది. టొమాటోస్ త్వరగా వేగిపోతాయి. ఇలా టొమాటోస్ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 250 ml వాటర్ని వేసుకోవాలి. 250 ml వాటర్ని నేను ఎందుకు వేస్తున్నానంటే మనకి గ్రేవీ కోసం ముందుగానే నేను ఇక్కడ వేసేసి ఉడకపెట్టేస్తున్నాను. వాటర్ మొత్తం ఇంకిపోకుండా ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం వీటిని చివరిగా ఆనియన్స్ కట్ చేసుకున్న మిగతావి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం ఉడికించిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి, లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడైనా గ్రైండ్ చేసుకోవచ్చు. మెత్తగా సాఫ్ట్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న గ్రేవీని మనము ఉడికించుకున్న మష్రూమ్స్లోకి వేసుకోవాలి. మష్రూమ్స్లోకి ఈ గ్రేవీ అంతా వేసేసిన తర్వాత ఇంకొన్ని మసాలాలని యాడ్ చేసుకోవాల్సి ఉంది. రెసిపీని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇందులోకి మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియా పొడి 1/4 టీ స్పూన్ వేసుకోండి. కారము 1/3 టీ స్పూన్ వేస్తున్నాను. కారము స్పైసీనెస్ తక్కువగా ఉండాలి అంటే మీరు తగ్గించేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచేసి ఇంకొక 5 నిమిషాలు మష్రూమ్ మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. రెసిపీ కంప్లీట్ అయిపోతున్నట్లే ఇందులోకి చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీరని చివరిలో వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.